యుగాల వారీగా ధర్మం స్థితి ఎలా మారుతూ ఉంది అనే విషయం ఈరోజు తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతము 1వ స్కందం 17వ అధ్యాయం 24వ శ్లోకంలో తపః శౌచం దయా సత్యం ఇతి పాదాః కృతే కృతాః అధర్మాస్యైస్త్రయో భగ్నాః స్మయసంగమదైస్తవ. సత్యయుగంలో అంటే కృతయుగంలో ధర్మానికి తపస్సు, శౌచము, దయ, సత్యము అనేటువంటి 4 పాదాలు ఉండేవి. కానీ కలిపురుషుడి యొక్క ప్రభావం వల్ల పెరిగిన అహంకారము, మితిమీరిన సంగమం అంటే వ్యామోహము, మదము అంటే మత్తుపానీయాలు తీసుకోవడము అనేటువంటి ఈ అధర్మ గుణాల వల్ల ధర్మానికి సంబంధించిన మొదటి 3 పాదాలు ఇప్పటికే నశించిపోయాయి. ఇప్పుడు ధర్మం కేవలం సత్యం అనే 4వ పాదం మీద మాత్రమే నిలబడి ఉన్నది. మరి ఈ ధర్మాలన్నీ యుగాల వారీగా ఎలా పతనం చెందుతూ వచ్చాయి అంటే, సత్యయుగంలో 4 పాదాలు సంపూర్ణంగా ఉన్నాయి. అవి తపస్సు, శౌచము, దయ, సత్యం. త్రేతాయుగం వచ్చేటప్పటికి తపస్సు నశించింది, శౌచము, దయ, సత్యం మాత్రం మిగిలాయి. ద్వాపరయుగం వచ్చేటప్పటికి తపస్సు, శౌచము 2 పోయాయి, దయ, సత్యము ఈ 2 మాత్రమే మిగిలాయి. కలియుగం వచ్చేటప్పటికి తపస్సు, శౌచము, దయ 3 పోయినాయి, కేవలం సత్యం మాత్రమే మిగిలి ఉంది. ఈ సత్యం కూడా కొంచెం బలహీనపడుతూ వస్తూ ఉంది. ఎందుకు దాని పరిస్థితి అంటే, అబద్ధం చెప్పడం, మోసం చేసేయడం, స్వార్థం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఈ సత్యాన్ని కొంచెం బలహీనపరుస్తూ వస్తున్నాయి. మరి ఇక్కడ 3 పాదాలు నశించిపోయాయి అని చెప్పాం కదా, అది ఎలా నశించాయి, ఏ ప్రభావం వల్ల నశించాయి అంటే, అహంకారం వల్ల తపస్సు నశించిందట. మనిషికి అహంకారం చాలా హాని చేస్తుంది. అక్రమ సంబంధాల వల్ల లేదా అతి వ్యామోహం వల్ల శౌచం నశిస్తుంది అన్నమాట. ఈ అక్రమ సంబంధాల వల్ల ఈ పవిత్రత అనేది తగ్గిపోతుంది. మత్తు పదార్థాల వల్ల దయ పోతుంది. ఎప్పుడైతే తాగుడుకు అలవాటు పడతాడో అతనిలో దయ అనేది తగ్గిపోతుంది. కాబట్టి తపస్సు, శౌచము, దయ అనే 3 పాదాలు నశించిన తర్వాత ఇప్పుడు కేవలము సత్యం మాత్రమే ఈ కలియుగంలో మిగిలి ఉన్నది. ఇది కూడా క్రమంగా క్షీణిస్తోంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. మరి మనం ఏమి చేయాలంటే, ఈ కలియుగంలో మనం సత్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి. భక్తి మార్గాన్ని అనుసరించాలి. భక్తుల సాంగత్యము ఉంటూ, భగవంతుని దగ్గరికి వస్తూ, భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ, భగవంతుని గురించి వింటూ, ఆయనకు సంబంధించిన సేవలు చేస్తూ, ఇలా ఎప్పుడైతే భక్తి మార్గాన్ని అనుసరిస్తామో అప్పుడు ఎవరికి కూడా మనం హాని కలిగించకుండా జీవించేటువంటి విధానం అనేది మొదలవుతుంది. ముఖ్యంగా కలియుగంలో ఈ మానవులకు ఉండే తక్కువ క్వాలిటీస్ వల్ల మనకు నిర్దేశించినటువంటి ధర్మం ఏమిటంటే, భగవంతుని యొక్క నామ సంకీర్తన. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ గతిరన్యథ. ఈ కలియుగంలో మన రక్షణకు, మనం ఉద్ధరించబడడానికి కేవలము ఒకటే ఒక మార్గము ఏంటంటే భగవంతుని యొక్క నామస్మరణ. ఆ నామస్మరణ చేసేటువంటి భాగ్యం మనం కలిగించమని భక్తులను, గురుదేవుల్ని, భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాద की जय। अनंतकोटि वैष्णव भक्त वृंद की जय। श्री हरिनाम संकीर्तन महायज्ञ की जय।
నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.